స్థితిలో ఉన్నప్పుడు అడగటం మానేయండి, ఏం ఇబ్బంది లేదు. నువ్వు అడిగినప్పుడు వాళ్ళు కొనాలని ఆశ కలిగి ఉంటారు, ఖచ్చితంగా ఆశ కలిగి ఉంటారు. డాడీ కొనగలడు అనుకుంటే ప్రేమగా అడగండి, కానీ ఇసేయకండి దయచేసి. వాళ్ళని ఒక చెవులో వేసి వదిలేయండి. ఏమని? డాడీ నాకు అది కావాలి. మీ ఆశని వ్యక్తపరచండి, కానీ మీ డాడీని పదే పదే ఇబ్బంది పెట్టదు. ఎందుకో తెలుసా? పదే పదే ఇబ్బంది పెడితే మీకోసం చేయకూడని పొరపాట్లు కూడా చేస్తారు, చేయకూడని అప్పులు చేస్తారు. మీకు ఏదైనా ఆశ కలిగితే ఆ చెవులో ఒక్కసారి వదిలేయండి, మీరు కళ్ళు మూసుకోండి. ఖచ్చితంగా మీ తండ్రి కొనే స్థితిలో ఉన్నప్పుడు మీరు అడగకుండానే మీ కళ్ళ ముందు తీసుకొచ్చి పెడతారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీ ఆశను తండ్రికి చెప్పడం తప్పులేదు, కానీ చెప్పిన దాన్ని పదే పదే విసిగించి తండ్రిని ఇబ్బంది పెట్టుకోండి. ఎందుకు తెలుసా? విరిచి వేయబడతారు. అతిశయించబాకండి. మిమ్మల్ని భరిస్తుంది తల్లి వేరు, తండ్రి వేరు భరిస్తుంది కనుక